అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. ఈ రోజు స్ఫూర్తిక పుట్టినరోజు వేడుకల్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. పుట్టినరోజు కోసం ప్రత్యేకంగా దాచిన చాక్లెట్లు అనుమానాస్పద పరిస్థితుల్లో మాయమయ్యాయి. ఈ ఘటన ప్రస్తుతం కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర కలకలం రేపుతోంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం చాక్లెట్ ప్యాకెట్ చివరిసారిగా హాల్ ప్రాంతంలో కనిపించినట్లు సమాచారం. అయితే కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఆ చాక్లెట్లు అదృశ్యమవ్వడం ఇప్పుడు పలు అనుమానాలకు దారితీస్తోంది. ఇప్పటికే సిఐడి రంగంలోకి దిగినట్లు సూచన. ఈ చాక్లెట్ మిస్టరీ వెనుక ఉన్న అసలు నిందితుడు ఎవరు? ఇది ముందే ప్లాన్ చేసిన దొంగతనమా లేక ఇంట్లోనే ఉన్న ఎవరి పని? పూర్తి వివరాలు మా ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ చాక్లెట్ మిస్టరీ కేసులో సిఐడి అధికారి సైదర్షన్ దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సైదర్షన్ ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తూ కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన విచారణలో ధాత్రిక, దక్షిత ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాక్లెట్లు మాయమైన సమయంలో ఈ ఇద్దరు సంఘటన స్థలానికి సమీపంలో కనిపించినట్లు సమాచారం. తాము ఎలాంటి తప్పు చేయలేదని ధాత్రిక, దక్షిత స్పష్టం చేస్తున్నారు. కానీ సీసీటీవీ స్థానంలో ఉన్న కుటుంబ సభ్యుల కళ్ల సాక్ష్యం ఇప్పుడు కీలకంగా మారింది. మరోవైపు చాక్లెట్ కోసం ఏదైనా చేసే గ్యాంగ్ ఇదేనా అనే కోణంలో కూడా సైదర్షన్ విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో అసలు నిందితుడుగా చాక్లెట్ మిస్టరీ కేసులో ఇప్పుడు కీలక మలుపు చోటు చేసుకుంది. కోర్టులో జరిగిన విచారణలో లాయర్ రుషిత వాదనలు, సిఐడి అధికారి సైదర్షన్ సమర్పించిన ఆధారాల ఆధారంగా ధాత్రికనే ప్రధాన నిందితురాలిగా కోర్టు గుర్తించింది. అయితే ఈ కేసులో ఆసక్తికరమైన మలుపు ఏమిటంటే జడ్జి రుద్రాంశ్ ఇచ్చిన తీర్పు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చాక్లెట్ ప్యాకెట్ లో సగం జడ్జి స్వయంగా తీసుకుంటారని, మిగిలిన సగం కోర్టులో ఉన్న అందరూ కలిసి పంచుకుని తినాలని జడ్జి రుద్రాంశ్ ఆదేశించారు. దీంతో ఈ కేసు సీరియస్ మిస్టరీ నుంచి ఫన్నీ ముగింపుకి చేరుకుంది. ఇదే చాక్లెట్ మిస్టరీ కేసులో తాజా సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా వెంట ఉండండి.